ఇకపై రాత్రి 12 గంటల వరకు బార్లలో మద్యం అమ్మకాలు. రూ.50,000 విలువ చేసే ఎగ్ కార్ట్ను డ్వాక్రా మహిళలకు అందజేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల పట్టణం మాల్దార్ పేట హజరత్ మౌలాలి స్వామి జియారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్ గారు. సంక్షేమ హాస్టల్కి రెగ్యులర్ వార్డెన్ని నియమించాలి. హెల్మెట్ ధారణలో ప్రజల భాగస్వామ్యము. గణేష్ ఉత్సవాలను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి. గణేష్ మహోత్సవ కేంద్ర సమితి. ప్రతి ఒక్కరూ అవయవదానంపై అవగాహన కలిగి ఉండాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల అందుల పాఠశాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ సేవ కార్యక్రమం. నమస్తే అండి, నా పేరు రవికుమార్. నేను డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఆఫీసర్ నంద్యాల జిల్లా. ఈ నంద్యాల జిల్లాలో 2025-2028 సంవత్సరాలకు గాను 3 సంవత్సరాల పాటు నూతన బార్ పాలసీని గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఈ యొక్క బార్ పాలసీ ఇంతకుముందు ఏ విధంగా అయితే షాపులు పారదర్శకంగా ఎలాంటి ప్రభావం లేకుండా చేయటం జరిగిందో అదేవిధంగా ఈ బార్ పాలసీని కూడా చాలా పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా లాభాపేక్ష తగ్గించుకొని ఇది చేయటం జరిగింది. ఒకసారి కనుక మనం ఈ బార్ పాలసీని అవగాహన చేసుకున్నట్టయితే చాలా ఇప్పుడున్నటువంటి బార్ పాలసీ ఎంత మేలుగా ఉంది అనేది ఒకసారి మనం గతంలో ఉండే బార్ పాలసీతో పోల్చుకొని కనుక మనం చూసినట్టయితే గతంలో 11ంటికి ఉదయాన తెరిస్తే 11ంటికి క్లోజ్ చేయడం. ఇప్పుడు 10 గంటలకి మొదలు పెడితే తిరిగి 12ంటి దాకా చేయొచ్చు. అంటే ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట. ఇంతకుముందు అన్అఫీషియల్గా జరిగేటటువంటి ఇప్పుడు అది లేకుండా వాళ్ళకి అఫీషియల్గానే ఇవ్వడం జరిగింది. రోజుకి 2 గంటలు అదనంగా అంటే వాళ్ళకి ఎంతో కలిసి వచ్చేది. అంటే వారానికి 14 గంటల పాటు వాళ్ళకి అదనపుగా అమ్ముకునేటటువంటి సమయం దొరికింది. ఇంకా చూసినట్టయితే ముఖ్యంగా ఎవరు చూసినా కూడా అసలు ఎంత కట్టాలి గవర్నమెంట్కి, దానికి పేరు ఏదైనా కావచ్చు, లైసెన్స్ ఫీజులు కావచ్చు, రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ కావచ్చు, పేరు ఏదైనప్పటికీ కూడా గతంలో చూసినట్టయితే 1 కోటి దగ్గర నుంచి 1.5 కోటి దాకా ఒక్కొక్క బార్కి కట్టేటటువంటి వాటి. కానీ నేడు కేవలం 35 లక్షలు మరియు 55 లక్షలు మాత్రమే నేడున్నటువంటి బార్కి ఫీజు కట్టడం జరుగుతుంది. ఉదాహరణకి మన నంద్యాల జిల్లాలో కనుక చూసుకున్నట్టయితే గతంలో ఇక్కడ 15 బార్లు ఉండటం జరిగింది. ఇప్పుడు కూడా 15 బార్లే ఉంటున్నాయి, ఎక్కువ చేయలేదు. గతంలో ఒక్కొక్క బారు యావరేజ్గా 82 lakhs వాళ్ళు పేమెంట్ చేస్తూ 5 లక్షలు అదనంగా చెల్లించేటటువంటి వాళ్ళు. బట్ ఇప్పుడు ఓన్లీ 55 lakhs మాత్రమే ఉంది. అంటే ఫీజు 30 lakhs ఇక్కడ ఒక్కొక్క బార్ అతనికి తగ్గడం జరిగింది. ఎట్ ది సేమ్ టైము లోన్ కనుక తీసుకున్నట్టయితే గతంలో కంటే ఇప్పుడు 40 లక్షలు గతంలో ఉంటే కేవలం ఇప్పుడు 35 లక్షలు మాత్రమే ఉంటుంది.
ఎట్ ది సేమ్ టైము ఆళ్లగడ్డలో 41 లక్ష అక్కడ ఉంటే గతంలో ఇప్పుడు కేవలం 35 లక్షలే ఉంటుంది. ఇవన్నీ ఇంకా పోయినసారి దానికంటే 5 లక్షలు తక్కువ చేసి చెప్తున్నాం. అక్కడ పాల్పాల్సి మొన్ననే అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 4 మినిమం కనుక అప్లికేషన్స్ వస్తే ఇక్కడ లాటరీ తీయడం జరుగుతుంది. బట్ తెలంగాణలో మీరు నమ్ముతారో లేదో ఒక్కొక్క బారుకి 131 అప్లికేషన్స్ వచ్చినాయండి. DRDA వెలుగులో ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో చెప్పిన లెట్ కార్డ్ 50,000 రూపీస్ అండ్ అలాంగ్ విత్ మెటీరియల్తో కలిపి దాన్ని మనకి ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటికే మీరు చిరు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. స్ట్రీట్ వెండర్స్ లాగా ప్రతిరోజు ఈవినింగ్ స్నాక్స్ అలాంటివి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కని కార్డ్ అండ్ అలాంగ్ విత్ ఆల్ మెటీరియల్ అన్ని డిషెస్ తీసుకుంటున్నారు. కాబట్టి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి, హైజీనిక్గా మెయింటైన్ చేసుకోవాలి సరౌండింగ్స్ అన్నింటినీ కూడా. తర్వాత మంచి క్వాలిటీ ఫుడ్ సర్వ్ చేయాలి తెలియజేస్తున్నారు. అండ్ ఖచ్చితంగా ఎగ్ వెరైటీస్ మాత్రం చేయాలి. ఎందుకంటే ఎగ్ న్యూట్రిషియస్ ఫుడ్ చాలా బాగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మేము చేసే వంటకాలన్నింటినీ సో దానికి మళ్ళీ అగైన్ అవసరమైన ట్రైనింగ్ కూడా వీరికి ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మనకి 10 పంపించారు మన జిల్లాకి, మరో 30 వస్తున్నాయి, టోటల్ 40 వస్తున్నాయి. అండ్ మరో 60 ఆర్డర్ ప్లేస్ చేసాం. ముందుగా మనం తీసుకొచ్చి जाकिर भाई
भाई నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఇప్స్ గారి ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ యాస్ప్ శ్రీమతి మంద జావళి ఆల్ఫోన్స్ ఇప్స్ గారి మార్గదర్శకత్వంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా గారి నేతృత్వంలో నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సౌధంలో విద్యుత్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా హెల్మెట్ ధరించడం వల్ల కలిగే లాభాలను ప్రజల సహకారంతో ప్రజలు ఇబ్బందులకు విధించే విధంగా వినూత్నంగా నిర్వహించాలి. ఈ విధానం ద్వారా అవగాహన మరింత బలంగా ప్రభావవంతంగా ప్రజల్లోకి చేర్చుకునే అవకాశం కలిగింది. హెల్మెట్ ధారణ అనేది ఒక సాధారణ భద్రతా నియమం మాత్రమే కాకుండా ప్రాణాలను కాపాడే అతి ముఖ్యమైన చర్య అని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ద్విచక్ర వాహనదారులు తగిన విధంగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను రక్షించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హెల్మెట్ ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. ఆ ప్రాణం వెనక ఓ కుటుంబం ఉంటుందన్న బాధ్యతతో ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. ఇది ప్రజలకు భావోద్వేగపూరితంగా సమాజ పట్ల బాధ్యతను గుర్తు చేసేలా ఉంటుంది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, స్థానికులు, విద్యార్థులు, వాలంటీర్లు పాల్గొని విశేషంగా సందేశాన్ని వ్యాప్తి చేశారు. కొంచెం 2 మార్క్స్ పోవడంతో చాలా మన ఊరికి ప్రోటోకాల్తో వస్తాను అనేది చాలా మాతో మాట్లాడుతూ ఉండేది. ఈ మిడిల్లోనే తన యాక్సిడెంట్లో డెత్ అయిపోయింది. సో నేను మా తమ్ముడు అనుకున్నాము ఆర్గాన్ డొనేట్ చేద్దాము, తను ఎప్పుడు ఎవరికో ఒకరికి సహాయపడాలి అనే ఉద్దేశంతో ఉండింది ఆమె. మేము అక్కడ చాలా పానిక్ కండిషన్లో ఉన్నప్పుడు ఎలా డొనేట్ చేయాలన్నది మాత్రం మేము అంత సపోర్ట్ లేదండి. ఎందుకంటే మాది పల్లెటూరు అనమాట, గుంతనాల గ్రామము. మేము ఆర్గాన్ డొనేట్ చేస్తాము అంటే నేను ఒక డాక్టర్గా వర్క్ చేస్తున్నానండి. ఏమన్నా ఆర్గాన్స్ సేల్ చేస్తున్నారేమో, అమ్ముకుంటున్నారేమో, వాళ్ళు అక్కడ డాక్టర్ కదా అని నా మీద చాలా ప్రెషర్ వచ్చేసేసింది. మా తమ్ముడు ఏదైతే అదైన తర్వాత ఏదో ఒక రూపంలో మనమైతే వెళ్ళాలి అని నేను ఒక రెడ్ క్రాస్ మెంబర్గా కూడా ఉన్నానండి. ఎమ్మడే దస్తగిరి సార్తో రెడ్ క్రాస్ మెంబర్స్తో మాట్లాడంగానే లేదండి ఇట్లా వెళ్దాము అని చెప్పడంతో ఎమ్మడే సారు మెయిన్ దస్తగిరి సార్ రెడ్ క్రాస్లో మాకుండి ఇనిషియేట్గా తీసుకోవడము, తర్వాత మొత్తం టీమ్ ప్రోటోకాల్ కానీ ఇవన్నీ కూడా మొత్తం ఆల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటేనే మా చెల్లిని మేము చేయగలిగామండి. ఎందుకంటే నేను ఒకటే చెప్తాను, మనం చెయ్యాలి అనుకుంటే కాదు, దానికి మనకి ఎవరో ఒకరు ఆ టైంలో తోడు ఉండాలి. అంటే ఏదో ఒక సంస్థ ద్వారా మనం వెళ్తే మనమున్న పానిక్ సిచ్యువేషన్ మనకి ఎటువంటిది కూడా ఐడియా ఉండదు. సో మేము రెడ్ క్రాస్ వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి ఆర్గాన్స్ డొనేట్ చేసాము. డొనేట్ చేసేసాక మా సిస్టర్ని ఒక ప్రోటోకాల్తో తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు మాకు అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎంపీడీఓ గారి ఆల్ డిపార్ట్మెంట్స్ మాకు చాలా హెల్ప్ చేసి మా చెల్లిని చాలా గర్వకారణంగా తీసుకెళ్ళాం మా ఊరికి. అలా వెళ్ళడం వల్ల ఏం జరిగిందంటే మేము ఆర్గాన్స్ అమ్ముకోలేదు అని మాత్రం మా ఊర్లో అందరికీ తెలిసిందండి.
ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు వాళ్ళ సిస్టర్ డాక్టర్ కాబట్టి అన్ని అడ్వాన్స్ అమ్ముకొని తీసుకొచ్చేసేసింది అన్నారు. కాకపోతే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ మా ఊరి వరకు రావడంతో వాళ్ళకి ఒక జ్ఞానము తెలిసిందండి. ఓహో వీళ్ళు అమ్ముకోలేదు. 2025 సంవత్సరం ఆగస్టు 27 తారీఖు జరుపుకుంటున్న మనం భారతదేశానికి సంబంధించిన హిందూ సామాజిక ఉత్సవమైన వినాయక చవితి పండుగ కార్యక్రమం ఈరోజు నంద్యాల పట్టణంలోని ప్రజలందరూ ఈ కార్యక్రమం జరుపుకోవాలని, అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండల కేంద్రాలు అన్ని తాలూకాలలో ఈ కార్యక్రమం సజావుగా చేసుకోవాలని కోరుకుంటున్నాము. మన రాష్ట్రం విడిపోయాక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025లో మొట్టమొదటిగా రాష్ట్ర గణేష్ మహోత్సవ కమిటీ సమావేశం జరిగింది. దాంట్లో కమిటీ ఎన్నుకున్నారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఈసారి భక్తి శ్రద్ధలతో హిందూ సమాజం ఉన్న అవసరాలను ప్రభుత్వాలు తీర్చాలని కోరుకుంటూ ఈ పండుగ వాతావరణం జరుపుకుంటున్నారు. రాష్ట్ర కమిటీకి అనుబంధంగా జిల్లా కమిటీకి అనుబంధంగా పట్టణ కమిటీ ఈ ముగ్గురు సమన్వయంతో వినాయక చవితి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, అలాగే మంటప నిర్వాహకులు కూడా ఏ సమస్యలు వచ్చినా జిల్లా వారు అందుబాటులో ఉన్నారు, పట్టణ కమిటీ వారు అందుబాటులో ఉన్నారు, అలాగే రాష్ట్ర కమిటీ వాళ్ళు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఎవరికి భయపడకుండా మనం తప్పు చేయకుండా ఈ వినాయక చవితి ఉత్సవాలను ప్రభుత్వ సహకారంతో పోలీసు సహకారంతో వారికి సహకరించి మన కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలని, మండప నిర్వాహకులు ఒక ఎలక్ట్రికల్ విషయంలో కావచ్చు, లేకపోతే నిమజ్జనంలో నీటి విషయంలో కావచ్చు, ఈ మండపాలు నిర్వహకులు జాగ్రత్తలు పాటించి ఎటువంటి ఇబ్బందులు నష్టాలు ప్రాణనష్టాలు కలగకుండా జాగ్రత్తగా ఈ ఉత్సవాన్ని అందరూ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. దీనికి ప్రభుత్వ సహకారం ఉంది. దీనికి ఏమైనా సమస్యలున్నా జిల్లా పెద్దలు రాష్ట్ర పెద్దలు ఉన్నారు కాబట్టి ఎటువంటి భయాందోళన ఎటువంటి అనుమానం లేకుండా ప్రశాంతంగా భక్తి శ్రద్ధతో పండుగ జరపాలని కోరుకుంటున్నాను. ఈరోజు నంద్యాల పట్టణ విగ్రహాల కార్యనిర్వాహకులందరినీ ఆహ్వానం చేయడం జరిగింది. వారి మా గణేష్ కేంద్ర సమావేశం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కార్యనిర్వాహకులు తెలియజేయడం ఏమనగా ఈ 5 రోజులు 27 ధన్యవాదాలు.
సాంఘిక సంక్షేమ హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేయాలి. మెను పాటించని హాస్టల్. స్థానిక ఓర్వకల్లు మండలం కేంద్రంలో ఉన్న బాలుర సాంఘిక సంక్షేమ హాస్టల్లో 6 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవ్వడం జరిగింది. అనంతరం రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (ఆర్వీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాథ్, ప్రగతిశీల విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయ్యన్న, రైతు సంఘం మండల కార్యదర్శి సుధకార్, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి మహబూబ్ బాషా లు మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ హాస్టల్లో 100 మంది విద్యార్థులు ఉండగా తక్కువ సంఖ్యలో ఉన్న విద్యార్థులకు సరిగ్గా అన్నం లేకపోవడం చాలా బాధకరమైన విషయం అని అన్నారు. అలాగే హాస్టల్లో ఉన్న విద్యార్థులకు కుళ్ళిపోయిన కూరగాయలతో చాలిచాలని అలాగే ఉడికి ఉడకాని అన్నం పెడుతున్నారు అని అన్నారు. అంతేకాకుండా సంక్షేమ హాస్టల్లో మెను ప్రకారం విద్యార్థులకు అన్నం పెట్టాకుండా అంత నా ఇష్టమే అంటున్న వంట మాస్టర్ అని అన్నారు. అంతేకాకుండా సాంఘిక సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతుంటే వార్డెన్ మాత్రం ఓర్వకల్లు ఎస్సీ సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్కు ఇన్ఛార్జ్గా ఉండటం వల్ల విద్యార్థులను పట్టించుకోనే నాదుడే లేరు అని వారు అన్నారు. అనంతరం మండల ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించి ఓర్వకల్లు మండల ఎంఆర్ఓ విద్యాసాగర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. స్పందించి ఎంఆర్ఓ విద్యార్థుల సమస్యలు ఏవైనా సరే తొందరగా తీరుస్తామని అలాగే విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించేలా చేస్తానని అలాగే వార్డెన్ పై చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో నాయకులు మధు, రామ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ హాస్టల్ వార్డెన్ గారిని వెంటనే విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెడుతున్న ఎస్సీ హాస్టల్ వార్డెన్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఎస్సీ హాస్టల్ వార్డెన్ వెంటనే నాణ్యత లేని విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెడుతున్న ఎస్సీ హాస్టల్ వార్డెన్ వెంటనే సస్పెండ్ చేయాలి. ఎస్సీ హాస్టల్ వార్డెన్ వెంటనే సస్పెండ్ చేయాలి. ఎస్సీ హాస్టల్ వార్డెన్ వెంటనే వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. సస్పెండ్ చేయాలి ఎస్సీ హాస్టల్ వార్డెన్ వెంటనే సస్పెండ్ చేయాలి. ఎస్సీ హాస్టల్ వార్డెన్ వెంటనే ఇకపై రాత్రి 12 గంటల వరకు బార్లలో మద్యం అమ్మకాలు. రూ. 50,000 విలువ చేసే ఎగ్ కార్ట్ను డ్వాక్రా మహిళలకు అందజేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల పట్టణం మాల్దార్ పేట హజరత్ మౌలాలి స్వామి జియారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్ గారు సంక్షేమ హాస్టల్కి రెగ్యులర్ వార్డెన్ని నియమించాలి. హెల్మెట్ ధారణలో ప్రజల భాగస్వామ్యము. గణేష్ ఉత్సవాలను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి. గణేష్ మహోత్సవ కేంద్ర సమితి. ప్రతి ఒక్కరూ అవయవదానంపై అవగాహన కలిగి ఉండాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల అందుల పాఠశాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ సేవ కార్యక్రమం.